వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పేరు శివ అని, మియాపూర్ వ్యాలంటైన్ హోటల్. ఏం చేస్తుంటారు సార్? సార్ మనం బిజినెస్సే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ గారు బోలేదు సార్, అది ఏమంటే వాళ్ళది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సార్, ఫైవ్ ఇయర్సే కదా వాళ్ళది, ఇంక స్టార్టింగ్ కదా. అంటే వాళ్ళు పర్వాలేదు, నార్మల్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అని. కొంచెం ఆయనకు కొంచెం హెల్పింగ్ కావాలి కదా, కొంచెం అంటే పైసలు మనీ ప్రాబ్లం చాలా ఉంటుంది. అందుకే అందులో మొత్తం కొంచెం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం పర్లేదు, నార్మల్గా ఇంప్రూవ్మెంట్ బాగానే చేస్తూ ఉన్నారు. మన టీఆర్ఎస్ అంటే ఫస్ట్ బాగానే చేశారు కదా అని, ఫస్ట్ డెవలపింగ్ అని బాగానే అయింది. తర్వాత మన ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం డౌన్ అయింది ఈ మన బిజినెస్ అని, చాలా బిజినెస్ డౌన్ అయింది. 50% బిజినెస్ డౌన్ అయింది. అది కొంచెం ఆయన ఇంప్రూవ్మెంట్ చేసి మంచిగా చేయాలని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు సార్ బాగానే చేశారు. 10 years నుంచి వాళ్ళది బిజినెస్ అని, మన హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం బాగానే చేశారు. వాళ్ళ గురించి అని చెప్పడానికి ఇంకా 5 years వస్తే ఇంకా బాగానే ఉంటుంది. బట్ మన ఇది కదా, పీపుల్కి ఎట్లా చేశారో తెలియదు ఇంకా, అంతే. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అయితే ఇవన్నీ జనాలందరికీ అందుతున్నాయి అంటారు? చాలా అంటే సార్ చాలా ప్రాబ్లమే. అంటే మన బిజినెస్ వాళ్ళకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ఎవరిది ఇంప్రూవ్మెంట్ లేదు, చాలా డౌన్ ఉన్నాయి బిజినెస్ అని. ఏ బిజినెస్ అంటే మన హోటల్ బిజినెస్ అంటే కాదు, చాలా వేరే బిజినెస్ అని మొత్తం డౌన్లోనే ఉన్నాయి. ఎవరికి ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదు ఇప్పుడు వరకు. 1 years దగ్గర 2 years దగ్గర వచ్చింది కదా మన కాంగ్రెస్. ఇప్పుడు అంటే ఇంప్రూవ్మెంట్ ఏం లేదు చాలా బిజినెస్లో. ఇంకా తర్వాత చూడాలి సార్, ఇంకా మార్చ్ తర్వాత ఏం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయితే చూడాలి. అంటే మనం ఇంకా చాలా అంటే పేమెంట్ కట్టుకోవాలి, ఇది మనది రెంట్ గింట్ అని చాలా ఎక్కువనే ఉంటుంది. అందుకోసమే కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేయాలి వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సయ్యద్ హనీఫ్ అండి. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. నేను మాజీ సర్పంచ్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలన చేస్తున్నాడండి? హైడ్రా అని మొత్తం గులదెంగుతున్నాడు, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పండబెట్టిండు. ఇంకేం చేస్తాడు ఆయన? ఆయనతో ఏమవుతుంది? పెయింటర్ చేసుకోవడానికి తెచ్చి ఇస్తే ఇట్లా చేసిండు. మార్పు అన్నారు, జనాలు మార్పు చేసిరు, ఊకున్నారు. ఇప్పుడు January 1st ఇస్తా అన్నారు రైతు బంధు, రైతు భరోసా అని. January 1st రాగానే సంక్రాంతి అన్నాడు, సంక్రాంతి రాగానే ఇప్పుడు 26 January అన్నాడు. రేపటికి ఒక్కడిని కూడా ₹1 పడలేదు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శివరాజ్. ఏం చేస్తుంటారు సార్? మేము ఈ పండ్ల మీద వ్యాపారం చేస్తాం సార్. 4 గంటలకు వెళ్ళి కాసి మాల్ తీసుకొచ్చి అమ్ముతున్నాము. దానికి రేటు కూడా ఒక రోజు వెళ్తుంది, ఒక రోజు వెళ్ళకొచ్చింది సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ అందరికీ ఇది రైతు బంధు అవి వేస్తామని చెప్పారు, రైతు బంధు రాలేదు. ఇక ఊరి దగ్గర అయితే కరెంటు బిల్ అయితే 0 బిల్ వచ్చింది. ఇక్కడైతే మేము రెంట్ ఉన్నాం సార్. నెల రెంట్ కట్టాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. అంతే సార్. ఇక రేవంత్ రెడ్డి కూడా అవును ఇస్తాను అంటుండు, ఇవ్వలేదు కదా అని అది ఒక పర్సన్ అంటున్నారు సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమో కేసీఆర్ రైతు బంధు వేస్తాను అని కేసి వేస్తుండే టైంకు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అయితే ఇవ్వలేదు. అదే ఊరి దిక్కు రైతు బంధు రాలేదు, మనం ఏదో లాగోడికి పెట్టుకోవడానికి అని చెప్తున్నారు అంతే. కానీ మేమైతే ఇక్కడ ఉన్నాము, మా ఊరి దిక్కున్న ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంతే సార్. మాకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రామ్ ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే అండి. ప్రస్తుతానికైతే ఏం కుంభకోణాలు ఇంకా ఏం మొదలు కాలేదు కనుక ఓకే అండి. కంపేర్ టు 9.5 years ఆఫ్ కేసీఆర్ రెజ్యూమ్ ఓకే. ఇప్పటికైతే ఇక ఫ్రీబీస్ అనేటివి అన్ని పార్టీస్ ఇస్తున్నాయి, ఫ్రీబీస్ అనేటివి. సో దాంట్లో ఏం మనం చేయలేము. అభివృద్ధి పథకాలని కాదండి, ఫ్రీ డబుల్ బెడ్రూమ్ అంటారు వైట్ రేషన్ కార్డు వాళ్ళకు. ఇంకా చాలా ఫ్రీబీస్ ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు అని, కరెంటు మీటర్లో కొద్దిగా కన్సెషన్ ఇవ్వడము. సో ఇట్లా ఫ్రీబీస్ అనేటివి అన్ని పార్టీస్ ఇస్తున్నాయి కనుక ఏం చెప్పలేము. ఓవరాల్గా ఓకే, 1 year పైన ఫైన్. ఓకే. అభివృద్ధి ఇంకా స్టార్ట్ అయింది 1.5 year కదా, ఇంకా స్టార్ట్ అయింది, ఇంకేం రాలేదు రిజల్ట్. చూద్దాం, ఇంకా 4 years ఉంది కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వర్స్ట్. అందుకే ఓడగొట్టినాం కసి మీద. ఇక జిహెచ్ఎంసీలో సెటిలర్స్ చాలా మంది దూరం, అందుకని ఇక్కడ వచ్చినాయి ఆంధ్రలో ఓట్లు వాళ్ళకు. కానీ ఓవరాల్ తెలంగాణ చూసుకుంటే ఓడగొట్టింది. అందుకే వర్స్ట్. అన్ని కుంభకోణాలే. లేదు బాతాల పోషట్టి అని ఉట్టిగానే ట్యాగ్లైన్ రాయలేదు ఆయనకు. అన్ని మాటలే. తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, ముగ్గురు అంతే ఒకటే. నమస్తే సార్.
నమస్తే చెప్పండి. మీ పేరు సార్? మల్లేష్, ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవరు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్రాణాలలో ఒక మాట చెప్పాలంటే నేను ఒక రైతుని, నిజంగా చెప్తున్నాను. నాకు ఇప్పటివరకు రైతు బంధు, రైతు పాలన ఏది కానీ నా బ్యాంకు అకౌంట్లో అయితే నాకు ఇది లేదు అనుకో, ₹1 నాకు పడలేదు. ఇప్పుడు మరి ఏం చేయమంటావో, మరి ఇప్పుడు భూమి అయితే ఎండబెట్టుకున్నాం. పైసలు ఇస్తా అన్నాడు. భరోసా మీద భూమి ఎండబెట్టినమాట. మరి పైసలు రాకపోయే, భూమి ఎండిపోయాయి. మరి ఏం చేయమంటావు? ఎట్లా పోవా తినాలి? ఏం చేస్తేవి? ₹1 ఇవ్వకపోతే రైతు బంద్ చేస్తున్నా, ఈ బంద్ చేస్తున్నా, ఆ బంద్ చేస్తా, ఏ బంద్ చేస్తే ఏమో చెప్పు నాకు. మాకు ఇగో నాకు వెనక పిల్లలు ఉన్నారు, మేము ఆటో నడిపిస్తున్నాం. మా వెనక పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి? మరి ఎలా బతకాలి? మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మాకు తెలుసు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ఒక బోగస్ పాలన. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకుండా అప్పుల పాలన. ఆయన పోయిన అప్పులు చేసిండు అని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా ఈయన అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాడు. అటర్ ఫ్లాప్ పాలన ఇది. కాంగ్రెస్ అంటేనే దోపిడీ, దోచుకోవడం, దాచుకోవడం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఈయనకన్నా ఆయనదే కొద్దిగా బెటర్ ఉండే. అంటే ఆయనేం పెద్ద పాలకుడు అని కాదు, కానీ కాకపోతే ఈయనకన్నా ఆయన బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ స్వరాష్ట్రం కోసం నిధులు, నీళ్లు, నియమాలు అని చెప్పి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణలో అప్పుల భారం అయితే పెట్టిపోయినారు, కానీ ఈ కాంగ్రెస్ కన్నా ఆయన బెటరే. మీ పేరు సార్? నా పేరు జనార్దన్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అనేది కొత్తగా వచ్చి ఉండేది. అంటే ఇప్పుడు అంత తొందర అంటే అన్ని ఉరుకు రక్తంలాగా ఉరుకులాడుతుంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంత తొందరగా అయితే పనులు స్పీడ్ ఏం లేదు. వచ్చిన 6 నెలల్లో అయినా 6 పథకాలు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో అయింది ఒకటే, లేడీస్ బస్ ఒకటే. ఆడవాళ్ళ బస్సు కూడా దాంట్లో జనాలు కొట్టుకొని వస్తారు. కానీ అంత పెద్దగా అయితే లేదు పరిపాలన. చూడడం రైతు బంధు అన్నాడు, అది హామీ చేస్తున్నాడు, అది చేయలేడు. గతంతో చూస్తే అయితే తెలంగాణతో పోలిస్తే అయితే తెలంగాణ పార్టీ కరెక్ట్. కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిది. తను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కానీ అన్ని పథకాలు ఇచ్చిండు, అన్ని బాగానే చేసేవారు. గరీబ్ వాళ్ళకి కానీ డబల్ బెడ్రూమ్ అనేది ఇంతవరకు చాలా వరకు న్యాయంగా చేశాడు, కానీ కట్టడం జరిగింది. దాంట్లో కొంచెం లేటు ప్రభుత్వంతో ఈ 3వసారి గెలవడంతో తను ఇద్దామని క్లాన్మేట్ చేద్దామని చెప్పి దాంట్లో కొంచెం పెండింగ్ పనులు అయిపోవడం వల్ల కొంచెం తను ముందుకు రాలేకపోయిండు, ఇవ్వలేకపోయిండు. గత ప్రభుత్వంతో పోస్తే ఇప్పుడు మళ్ళీ చూస్తే అప్పటికి పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే రాజశేఖర సమయంలో చాలా జరిగినాయి. ప్రభుత్వం ఏందనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్ని పనులు నిధులు మంచిగా జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన అయితే కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అన్ని ఏ పనులైనా చాలా స్లో అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కానీ హైడ్రా అని చెప్పి జనాలు పబ్లిక్ పెట్టడం, జనాలకు మొత్తం పిచ్చోళ్ళని చేయడం జరుగుతుంది. అంతా ఈ ప్రభుత్వం మాత్రం అంతా కొంచెం చాలా టైం పట్టుద్ది. మళ్ళీ తిరిగి మరి చూడాలి. మరి ఈ 6 నెలలు మళ్ళీ గత ఇంకో 2 సంవత్సరాలు చూసినాక అప్పుడు ఆ ప్రభుత్వం నుంచి మేము ఏంది తెలియదని మాకు తెలుసుకోవాల్సి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చూడండి, అప్పుడు గతంలో అయితే ఒకటి తెలంగాణ రాజ్యాంగం తెగడంతో హైదరాబాద్ డెవలప్మెంట్స్ కానీ, నీళ్లు నిధులు కానీ, కరెంట్ లేకుండా కానీ అలాంటి మంచిగా చేసిండు. చాలా ఆయన ఇచ్చిన హామీలన్నీ పర్ఫెక్ట్ చేసిండు. రియల్ ఎస్టేట్లో కూడా పర్లేదు, చాలా డెవలప్మెంట్స్ అని హైదరాబాదు చాలా డెవలప్మెంట్స్ చేశాడు. దానివల్ల హైదరాబాద్లో ఫుల్ డెవలప్మెంట్స్, రియల్ ఎస్టేట్ చాలా పెరిగింది. కానీ కొంచెం పనులు కాకపోతే జనాలు వ్యతిరేకంతో జరిగింది. ఎందుకంటే 3 సార్లు గెలిపేదని చెప్పి కేసీఆర్ పరిపాలనకు ఒకసారి ఆయనకు రిస్క్ తీసుకోవాలని చెప్పి ఒకసారి ఆయన కూడా కొంచెం ప్రతిసారి అతనికి హామీ ఇచ్చామంటే ప్రతిసారి కేసీఆర్ గెలవడంతో మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి జనాలు వ్యతిరేకంతో పోటీతో ఇక్కడ కాంగ్రెస్ని గెలిపేయడం జరిగింది. అంతే.